నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. టీ20 వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శనతో తొలి రౌండ్ లోనే పాకిస్తాన్ ఇంటిముక్కు పట్టింది. అయితే వర్షం తమ అదృష్టాన్ని దెబ్బతీసిందని పాక్ చేసిన కామెంట్లపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శించాడు. వచ్చే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున బరిలోకి దిగాలనుకుంటే బాబర్ అజాం ఆట తీరును మార్చుకోవాలని సూచించాడు. అమెరికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూపర్ ఓవర్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. తర్వాత భారత్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత కెనడాపై విజయం సాధించి అదృష్టం కోసం ఎదురు చూసింది. అమెరికాపై ఐర్లాండ్ విజయం సాధించాలని, ఆ తర్వాత ఐర్లాండ్ ను ఓడించి తదుపరి స్టేజ్ కు చేరాలని ఆశించింది. కానీ వర్షం కారణంగా అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. దీంతో యుఎస్ఏ 5 పాయింట్లతో సూపర్ 8 కు క్వాలిఫై అయింది. ఇక లక్ ఏ మాత్రం బాగోలేని పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ స్టేజ్ లో 4 మ్యాచ్లు ఆడిన పాక్ 4 పాయింట్లతో గ్రూప్ ఏలో 3వ స్థానంలో నిలిచింది. అయితే చివరికి వర్షం వల్ల పాక్ తన టోర్నీని ముగించాల్సి వచ్చిందని పాక్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించాడు. వర్షం కారణంగా సూపర్ 8 కు అర్హత సాధించలేదనే సాకులు చెప్పొద్దని మండిపడ్డాడు. వర్షాన్ని ఎలా నిందిస్తారని, గెలిచినప్పటికీ తదుపరి దశకు వెళ్లే అర్హత పాకిస్తాన్ కు లేదన్నాడు. భారత్ పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారని ఎద్దేవా చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక పాకిస్తాన్ కు వెళ్లిన తరువాత బాబర్ అజాం సేన తమ ప్రదర్శన గురించి సమీక్షించుకోవాలని వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. పొట్టి ఫార్మెట్లో ముందుకు వెళ్లడానికి ఏం చేయాలో ఆలోచించాలని చురుకులంటించాడు. 2007 తొలి టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రన్నర్ అప్ గా నిలిచింది. ఆ తర్వాత 2009లో ఏకంగా ఛాంపియన్ గా అవతరించింది. 2010, 2012, 2021లో సెమీఫైనల్స్ వరకు వచ్చింది. ఇంకా 2014, 2016 ప్రపంచ కప్ లో సూపర్ 10 కు అర్హత సాధించింది. గత 2022 టీ20 వరల్డ్ కప్ లో ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుని మరోసారి రన్నర్ అప్ గా టోర్నీని ముగించింది. గత మెరుగైన రికార్డులతో పాకిస్తాన్ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే వెనక్కి తిరిగింది.